హలో మిత్రమా, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. లేదు అంటే ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీరు ఒకసారి వినండి. హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ 12th డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో అంటున్నారు. యునెస్కో అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటాం. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 16th November 1945 లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 12వ డైరెక్టర్ జనరల్ గా మనకు వచ్చేసి ఖలీద్ అల్ ఇనానీ అని చెప్పేసి ఇతన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇతనికి సంబంధించి చెప్పుకోవాలి అంటే ఈయన ఈజిప్ట్ దేశానికి సంబంధించిన ఫస్ట్ పర్సన్, ఆఫ్రికన్ కాంటినెంట్ కి సంబంధించిన సెకండ్ పర్సన్ వచ్చేసి మనకి యునెస్కోకి డైరెక్టర్ జనరల్ గా నియమించారు. ఈయన అరబ్ దేశానికి సంబంధించిన ఫస్ట్ పర్సన్, యునెస్కోకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. మరి 11వ పర్సన్ కింద మనకి ఆండ్రూస్ అజోలే అని చెప్పేసి ఇతను వర్క్ చేయడం అయితే జరిగింది. ఇతని టర్మ్ కంప్లీట్ అయింది ఎప్పటికంటే 15th November కి. అందుకోసమే మనకి ఖలీద్ అల్ ఇనానీ అని చెప్పేసి అతను రావడం అయితే జరిగింది. ఇతనికి సంబంధించిన ఓటింగ్ చూసుకుంటే 174 కి 172 వచ్చేసి పోల్ అవ్వడం అయితే జరిగింది. రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి జూలియన్ హెలెక్సీ అని చెప్పేసి ఈ పర్సన్ వచ్చేసి ఫస్ట్ యునెస్కోకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. ఈయన బ్రిటిష్ అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరినా వొకోవా వచ్చేసి ఫస్ట్ ఉమెన్ పర్సన్ మనకి యునెస్కోకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేయడం అయితే జరిగింది. అయితే యునెస్కోకి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనేది కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.